స్థానిక సంస్థల్లోని రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకు మరియు స్థానిక సంస్థల్లో ఎన్నికైన మహిళలకి నమస్కారం. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వబడినాయి. అంతేకాకుండా 20 రాష్ట్రాలకు పైగా ఈ రిజర్వేషన్లని 50% చేసింది. అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్లు 50% ఉన్నాయి. పట్టణ స్థానిక సంస్థలు మరియు గ్రామీణ స్థానిక సంస్థల్లో 50% మహిళలు వారు గ్రామాలలో వార్డు మెంబర్లుగా, గ్రామ పంచాయతీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థల్లోనైతే కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా ఇలా అన్ని స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది. కాకపోతే మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు కానీ వారు ఏ విధంగా రాజకీయాలు చేయాలి, పరిపాలన ఏ విధంగా చేయాలి అనడానికి వారికి పెద్దగా అవకాశం లేదు. అదేవిధంగా వారికి శిక్షణలు ఇవ్వడానికి పెద్దగా సంస్థలు లేవు. కావున మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ వీడియో తరగతిని రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్ కూడా ఆమోదం పొందింది. రాబోయే రోజుల్లో అంటే 2029 ఎలక్షన్స్ వరకు రాష్ట్ర శాసనసభలో అదేవిధంగా పార్లమెంట్లో కూడా మహిళలకి 33% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. కావున మహిళలందరికీ కూడా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో చాలా ఎక్కువ భాగం ఉండే అవకాశం ఉంది. కావున రాజకీయాల పట్ల, పరిపాలన పట్ల, రాజ్యాంగం పట్ల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల మహిళలు అవగాహన, పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. తద్వారా వారు రాజకీయాల్లో ముందుండి మంచి పరిపాలనను అందించగలుగుతారు. ఈరోజు వీడియో తరగతి స్థానిక సంస్థలు మరియు రాజకీయాలలో మహిళలు. స్థానిక సంస్థలు అవి గ్రామీణ స్థానిక సంస్థలు కావచ్చు, పట్టణ స్థానిక సంస్థలు కావచ్చు. ఈ స్థానిక సంస్థల్లో, ఈ రాజకీయాలలో, ఈ పరిపాలనలో మహిళలు ఏ విధంగా ఉన్నారు, మహిళలు ఇంకా ఏ విధంగా ఎదిగినట్లయితే గనక మంచి పరిపాలనవేత్తగా ఉండగలుగుతారనే విషయాన్ని మనం సుదీర్ఘంగా చర్చిద్దాం. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈరోజు తరగతి చాలా ముఖ్యమైంది. ఒక శాస్త్రీయబద్ధంగా విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాలకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి మహిళలు తెలుసుకోవాల్సిన విషయాన్ని లోతుగా పరిశీలించి విశ్లేషించే అవకాశం ఉంటుంది. కనుక మహిళలందరికీ కూడా ఇటువంటి అవకాశం ఎక్కడ దొరకదు. కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా శ్రద్ధతో, ఏకాగ్రతతో వీక్షించాలని, ఇలా పొందిన పరిజ్ఞానాన్ని మీరందరూ కూడాను వివిధ సమావేశాల్లో కావచ్చు, చట్టబద్ధ చర్చల్లో కావచ్చు ప్రదర్శించాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం. అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడాను ప్రజల చేత ఎన్నుకోబడతారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరూ పాలనలో పాలు పంచుకోవటం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుల, మత, ప్రాంత ఎటువంటి విభేదాలు లేకుండా వారు పాలనలో పాలు పంచుకుంటారు. ఉదాహరణకి ఒక గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే ఒక వార్డు మెంబర్ ఉంటారు. ఆ వార్డుకు కావాల్సిన విషయాలన్నీ ఏ విధంగా మనం ప్రజాస్వామ్యం అంటామంటే ఆ వార్డులో ఉన్న వ్యక్తులలో ఒక వ్యక్తిని అక్కడ ఉన్న వారందరూ ఎన్నుకుంటారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి అంశాలను చూసుకోవాలంటే కనుక ఆ గ్రామస్తులందరూ కలిసి ఒకరిని సర్పంచ్గా ఎన్నుకుంటారు. అంటే ప్రజలందరూ కూడా వారికి కావలసిన అవసరాలకు, వారికి కావలసినటువంటి పాలనకు పాలు పంచుకుంటారు. అందుకే మన దేశాన్ని
ప్రజాస్వామ్య దేశం అని అనటం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు తమ అవసరాలను, ఆశలను, ఆశయాలను పరిపాలనలో ఉన్న ప్రభుత్వాలకు తెలియజేయడం. అంటే అన్ని వర్గాల ప్రజలు వారికి ఏం కావాలి, వారి అవసరాలు ఏమిటి, వారి ఆశయాలు ఏమిటి, వారు ఏమి కోరుకుంటున్నారని ప్రజాస్వామ్య దేశంలో వారు ఏవైతే ప్రభుత్వాలు పాలనలో ఉన్నాయో వారికి తెలియజేసే అవకాశం ఉంటుంది. వివిధ వర్గాల ప్రజలు సంఘాలు రాజకీయ నిర్ణయాల్లో పాల్గొనటం ప్రజాస్వామ్యంలోనే సాధ్యమవుతుంది. అంటే వివిధ వర్గాల ప్రజలు కావచ్చు, లేకుంటే సంఘాలు కావచ్చు, లేకుంటే మీడియా కావచ్చు, లేకుంటే ప్రెషర్ గ్రూప్స్ కావచ్చు, లేకుంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకుంటే మహిళా సంఘాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వారికి కావాల్సిన విషయాలని వారు ఏదైతే ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారో ఆ విషయాలన్నీ తెలియజేయుటకు కేవలం ప్రజాస్వామ్య దేశంలో మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక భారతదేశం ప్రపంచ దేశాల్లో చూసినట్లయితే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలందరూ కూడా పాలనలో పాల్గొంటారు. ప్రజలు కూడా వారికి ఏమి కావాలో, ఏమి అవసరాలు ఉన్నాయో అనే విషయాన్ని పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు తెలియజేయటం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే దేశంలో సుమారు సగం మంది మహిళలు ఉన్నారు. మన దేశ జనాభాలో సుమారు సగం మంది మహిళలు ఉన్నారు. కుటుంబ సంరక్షణ బాధ్యతలతో పాటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి రంగాలలో మహిళలు స్పష్టంగా తమ శక్తిని, సామర్థ్యాలను, పనితీరును కనబరుస్తున్నారు. మన దేశంలో సుమారు సగం మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అనగానే అనాదిగా కుటుంబ సంరక్షణ అనే పెద్ద పనిని వారి మీద పెడతారు. అంతేకాకుండా రాను రాను మనకి వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి, సమాజంలో మార్పులు వస్తున్నాయి. కుటుంబ సంరక్షణ బాధ్యతతో పాటు ఇతర బాధ్యతలు కూడా వారు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగంలో అనేక పదవుల్లో వాళ్ళు ఉన్నారు. ఉపాధ్యాయులుగా ఉన్నారు, ప్రొఫెసర్లుగా ఉన్నారు, సైంటిస్టులుగా ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాల ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వ్యాపార రంగంలో కూడా వారు చాలా ముందుకెళ్తున్నారు. ఉపాధి రంగంలో కూడా వారు ఎన్నో అవకాశాలను చేబుచ్చుకొని వారు ఉపాధులను కల్పిస్తున్నారు. వారు ఉపాధి రంగంలో కూడా మెరుగైన సేవలను అందిస్తున్నారు. వారు ఈ అన్ని రంగాలలో కూడాను తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి మగవారికి ధీటుగా పనిచేస్తున్నారని మనం చెప్పుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో ఉన్నత ఉద్యోగాలలో, రాజకీయాలలో రాణించడం వలన మహిళలు స్వతహాగా అభివృద్ధి చెందటమే కాకుండా రాజకీయ పరిపాలన నిర్ణయాలు న్యాయబద్ధంగా జరుగుతున్నాయని వివిధ నివేదికలు వెలువరించాయి. ఇందాక మనం చర్చించింది ఏమిటంటే మహిళలు విద్యాపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా వస్తున్నారని అనుకున్నాం. కానీ అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఉన్నత ఉద్యోగాలు అంటే ఏమిటి, ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులలో కూడా మహిళలు ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా రాజకీయాలలో కూడా వారు రాణించడం జరుగుతూ ఉంది. అంటే గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని ఎంపీ వంటి స్థాయిలలో కూడా వారు పోటీ చేసి గెలుస్తున్నారు. అంతేకాకుండా వారు గెలవటం వలన మహిళలు స్వతహాగా అంటే వారి సొంతంగా అభివృద్ధి చెందుతున్నారు. అంతేకాకుండా రాజకీయ పరిపాలన అంటే వారి చేత పరిపాలన అందించటం ద్వారా కూడా చాలా మంచి పరిపాలన అంటే వారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా న్యాయబద్ధంగా జరుగుతున్నాయని వివిధ నివేదికలు వెలువరించాయి.
ఎక్కడైతే మహిళలు వివిధ రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారో అది గ్రామ స్థాయి నుండి శాసనసభ స్థాయి వరకు కావచ్చు, లేకుంటే పార్లమెంట్ స్థాయి వరకు ఎక్కడైతే మహిళా రాజకీయ నాయకులు ఉన్నారో వారు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా వారు న్యాయబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారని పలు నివేదికలలో రావటం జరిగింది. అయితే ఇప్పుడు మహిళలను ప్రోత్సహించాలా లేకుంటే ఎంకరేజ్ చేయాలా, ఏం చేయాలి అన్న దాని మీద ఒకసారి దృష్టి సారిద్దాం. మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు, సృజనాత్మకతను ప్రోత్సహించినట్లయితే అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందటమే కాకుండా సుస్థిరాభివృద్ధి సాధించవచ్చునని ఇటీవల అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. అంటే ప్రతి ఇంట్లో కూడా మహిళలను మనం ప్రోత్సహించినట్లయితే వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొని, అంతేకాకుండా వారి యొక్క సృజనాత్మకతను ప్రోత్సహించినట్లయితే అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా సుస్థిర అభివృద్ధి కూడా సాధించవచ్చని ఇటీవల చాలా అధ్యయనాలు చెప్పాయి. అంటే మహిళలను కేవలం కుటుంబ సంరక్షణకే కాకుండా, లేకుంటే చిన్న చిన్న ఉద్యోగాలకే కాకుండా వారి సామర్థ్యాన్ని బట్టి వారికి అవకాశాలు కల్పించినట్లయితే వారు తప్పకుండా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఒక సుస్థిరాభివృద్ధి దేశంగా, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ నేషన్గా ఎదిగే అవకాశం ఉందని ఇటీవల కాలంలో చాలా అధ్యయనాలు తెలియపరచడం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మహిళలనగానే చిన్న చూపు చూడటం, మీకెందుకులే అనటం లాంటి కాకుండా వారు ఏది చేయగలిగితే అది దానికి అవకాశం ఇచ్చినట్లయితే వారు స్వతహాగా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా దేశం కూడా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రాచీన దేశాల్లో మహిళలకు ఓటు హక్కు కల్పించడానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేయవలసి వచ్చింది. ఆ దేశాల్లో ఉన్నటువంటి మహిళలకు ఓటు హక్కు కల్పించడానికి అనేక ఉద్యమాలు చేయవలసి వచ్చింది, అనేక పోరాటాలు చేయవలసి వచ్చింది. మేము కూడా ఈ పాలనలో భాగం అవుతాం అని వారు అనేక ఉద్యమాలు చేయవలసి వచ్చింది. కానీ మన దేశంలో ఏంటి అనే పరిస్థితిని ఒకసారి చూద్దాం. కానీ మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి రోజు నుండి, అంటే జనవరి 26, 1950 నుండి మహిళలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించటం జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా 15 మంది మహిళలు ఉన్నారు. అంటే భారతదేశం మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే కనుక ప్రాచీన దేశాల్లో చూసినట్లయితే చాలా కాలం వరకు వారికి ఓటు హక్కు కూడా కల్పించలేదు. వారు మేము ఓటు వేస్తామని ఎన్నో ఉద్యమాలు, ఎన్నో నిరసనలు చేపట్టడం జరిగింది. కానీ మన దేశంలో, భారతదేశంలో చూసినట్లయితే కనుక జనవరి 26 అంటే రిపబ్లిక్ డే 1950, అంటే ఎప్పుడైతే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుండి పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఓటు హక్కు ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ స్త్రీ పురుషులు అనేది భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం గణతంత్రం అయిన రోజు నుండే ఇద్దరికి సమాన అవకాశాలు ఇవ్వటం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా రాజ్యాంగం అమల్లోకి రాకముందు కూడా రాజ్యాంగ నిర్మాణ సభలో 15 మంది మహిళలు ఉన్నారనే విషయం మనం తెలుసుకోవాలి. అంటే రాజకీయాలలో ఇప్పుడు కాదు, ఒకప్పటి నుంచే వారి భాగస్వామ్యం ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా మహిళలు, వారి అవకాశాలు, లేకపోతే రాజకీయాల్లో వారికి ఉన్నటువంటి అవకాశాల గురించి మరింత లోతుగా పరిశీలన చేద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని తెలియజేస్తుంది. మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అంటే ఏమిటి? ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 3లో పేర్కొనటం జరిగింది. ఏమిటి?
ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే చట్టం ముందు అందరూ సమానులే, ఎటువంటి వివక్ష ఉండకూడదు, అందరికీ కూడా సమాన హక్కులు సమాన సంరక్షణలు కల్పించటం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 325, 326 మహిళలకు పురుషులకు రాజకీయాల్లో సమానత్వపు హక్కులను కల్పిస్తున్నాయి. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 325, అదేవిధంగా 326 పురుషులతో సమానంగా మహిళలకు కూడా రాజకీయాలలో పాల్గొనేటటువంటి హక్కులను కల్పిస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. రాజకీయ పార్టీలలో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనే హక్కు, ఓటు వేసే హక్కు వంటి హక్కులు సమానంగా కల్పించడం జరిగింది. మరి ఈ ఆర్టికల్ 325, 26 ప్రకారం ఏం కల్పించబడింది అంటే కనుక రాజకీయ పార్టీలలో లేకుంటే రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనే హక్కు వారికి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఓటు వేసే హక్కు వారికి కూడా పురుషులతో సమానంగా ఓటు వేసే హక్కు వంటి హక్కులను సమానంగా ఉన్నాయి. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 325, ఆర్టికల్ 326 పురుషులతో సమానంగా మహిళలకు కూడా రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనే హక్కు, ఓటు వేసే హక్కును కల్పించడం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక భారతదేశంలో ఈ రాజకీయాల్లో కానీ ఈ ఓటు హక్కు వినియోగించుకోవటంలో కానీ మహిళల పాత్ర మొదటి నుండి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. మొదటి సార్వత్రిక ఎన్నికలు మనకు 1951, 52 సంవత్సరంలో జరిగాయి. 51, 52 సంవత్సరాల నుండి మహిళలు రాజకీయాల్లో ఓటర్లుగా పాల్గొనటం జరిగింది. మొదటి నుండి ఎక్కువగా మహిళలు ఓటర్లుగా పాల్గొనటం జరిగింది. మొట్టమొదటిసారి 1984 సంవత్సరంలో మహిళలు అత్యధిక సంఖ్యలో ఓటు వేయటం జరిగింది. అంటే ఏమిటి? ఈ రాజ్యాంగం మహిళలకు ఓటు హక్కు మొదటి నుండి ఇచ్చినప్పటికీ మొట్టమొదటిసారిగా 1984 సంవత్సరంలో అత్యధిక స్థాయిలో మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవటం జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.18% మంది మహిళలు మరియు 67.1% మంది పురుషులు. అంటే పురుషుల కంటే కూడాను మహిళలే 2019 సంవత్సరంలో ఓటు వేయటం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ కూడా మహిళలు తీసిపోరు. ఏమిటి అంటే కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గణాంకాలు ఏం చెప్తున్నాయంటే మొత్తం దేశంలో 67.18%, అంటే ఇది పురుషుల కంటే కూడాను ఎక్కువ. అంటే 2019 ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారనే విషయం మనం తెలుసుకోవాలి. 2019 సంవత్సరం పురుషుల కంటే ఎక్కువ మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చూసారా? అంటే ఏమిటి? కేవలం దేశంలో పురుషులతో సమానంగా మహిళలు ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవటంలో మాత్రం పురుషుల కంటే కూడా మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక రాజకీయాల్లో పరిపాలనలో ఏ విధంగా ఉన్నారు మహిళలు అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక 1951, 52 సంవత్సరంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 24 మంది మహిళలు లోక్సభకు ఎన్నిక కావటం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1951, 52 సంవత్సరంలో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు 24 మంది ఎంపీలు ఎన్నిక కావటం జరిగింది. 2019 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో 542 లోక్సభ నియోజకవర్గాలకు 81 మంది మహిళలు ఎన్నిక కావటం జరిగింది. అంటే గతంలో జరిగినటువంటి
2019 ఎన్నికల్లో 81 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నిక కావటం జరిగింది. ఇది స్వతంత్రం అనంతరం జరిగిన ఎన్నికల్లో అత్యధిక మహిళలు ఎన్నిక కావడం అని చెప్పుకోవచ్చు. అంటే ఏమిటి, మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 24 మందే ఎన్నిక కావడం జరిగింది. అదే 2019 సంవత్సరం వచ్చేసరికి ఆ సంఖ్య 81 మందికి పెరిగింది. అయితే మనం ఏమనుకుంటాం, మరి జనాభాలో మాత్రం సగం ఉన్నాం, 543 స్థానాల్లో అంటే సుమారు 270 మంది మహిళలు ఉండాలా, కానీ లేరు. ఎంతమంది ఉన్నారు? 81 మంది మాత్రమే ఉన్నారు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఎంపీలు అయ్యే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది. మహిళలు ఇటీవలి కాలంలో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పాల్గొనటం క్రమంగా పెరుగుతుందని చెప్పుకోవాలి. అంటే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక, ఎన్నికలను ప్రవేశపెట్టినాక అప్పటి గణాంకాలతో పోలిస్తే గనక ఇప్పటి వరకు క్రమంగా శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ, లేదా పార్లమెంటుకు కానీ మహిళలు ఎన్నికయ్యే సంఖ్య పెరుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పుకోవాలి. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అభియాన్ 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నారీ శక్తి వందన్ అభియాన్ అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అంటాం. ఈ బిల్లు 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బిల్లు చట్టంగా మారటం జరిగింది. తద్వారా ఈ బిల్లు పార్లమెంటు సెప్టెంబర్ 2023లో ఆమోదించటం జరిగింది. నారీ శక్తి వందన్ అభియాన్ అనే బిల్లును పార్లమెంట్లో సెప్టెంబర్ 2023లో ఒక చట్టంగా మార్చడం జరిగింది. దీని ద్వారా మహిళలకు అత్యధికంగా రిజర్వేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమన్నాం, నారీ శక్తి వందన్ అభియాన్ ఏదైతే సెప్టెంబర్ 2023లో ప్రవేశపెట్టారో దాని ద్వారా 2029 తర్వాత సార్వత్రిక ఎన్నికలలో 33% రిజర్వేషన్లు చట్టసభలలో కల్పించడం జరుగుతుంది. తద్వారా లోక్సభ, శాసనసభలలో మహిళల ప్రాతినిధ్యం పెరగటమే కాకుండా పరిపాలన రాజకీయ నిర్ణయాల్లో వారు ముఖ్య భూమిక పోషించనున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకు అంటే కనుక నారీ శక్తి వందన్ అభియాన్ అంటే మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 2023లో ప్రవేశపెట్టి దాన్ని చట్టం చేశారు. తద్వారా రాబోయే రోజుల్లో అంటే 2029 తర్వాత జరిగే ఎలక్షన్స్లో వారందరికీ కూడాను పార్లమెంట్లో కావచ్చు, శాసనసభలో కావచ్చు 33% రిజర్వేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మహిళలకు రాజకీయాల్లో ఎక్కువ అవకాశాలు, పరిపాలనలో ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో 73వ రాజ్యాంగ సవరణ అనేది ఒక మైలురాయి వంటిది. అయితే ఇప్పుడు మరి స్థానిక సంస్థల గురించి చూద్దాం. స్థానిక సంస్థలు అంటే ఏమిటి? గ్రామ పంచాయతీలు కావచ్చు, మండల్ ప్రజా పరిషత్తులు కావచ్చు, లేకపోతే జిల్లా ప్రజా పరిషత్తులు కావచ్చు, లేకుంటే మున్సిపాలిటీలు, లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్స్. వీటిని ఏమంటాం? పట్టణ స్థానిక సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలు. ఈ పట్టణ స్థానిక సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థల్లో మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఒక మైలురాయి వంటిది. ఎందుకు అంటే గనక ఈ సవరణ ద్వారా గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. అంటే మహిళలు పాల్గొనడానికి
1992లోనే మహిళలు పాల్గొనాలని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వారు చట్టం చేయడం జరిగింది. తద్వారా 33% మహిళలు స్థానిక రాజకీయాల్లోకి రావటం జరిగింది. ఇక ఈ స్థానిక సంస్థల్లోకి చూసినట్లయితే కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్తో సహా 20 రాష్ట్రాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 33% అని చెప్పినప్పటికీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా 20 రాష్ట్రాల వరకు 50% రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థల్లో మహిళలకు ఇవ్వటం జరిగింది. మొదట్లో దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 4 నుండి 5% ప్రాతినిధ్యం వహించిన మహిళలు ఇప్పుడు 44%కి చేరుకుంది. అంటే స్థానిక సంస్థల్లో 4 నుండి 5% ఉండేవారు మొదట్లో, కానీ ఇప్పుడు సగానికి అంటే 44% వరకు మహిళలు రావటం జరిగింది. అంటే ఇది చాలా మంచి పరిణామం. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య అత్యధిక దేశాల జాబితాలో ఉంటుంది. అంటే ఏమిటి? మన దేశంలోనే అత్యధిక మంది మహిళలు ఈ స్థానిక సంస్థల్లో వస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కూడా భారతదేశంలోనే అత్యధిక మంది మహిళలు స్థానిక సంస్థల్లో ఎన్నిక కావటం జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేశం మొత్తంలో 1.45 మిలియన్ల మంది మహిళలు స్థానిక సంస్థల్లో ఎన్నిక అవుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. మనకి 1.45 సుమారు 15 లక్షల మంది మహిళలు ఈ స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో రాజకీయాల్లో పరిపాలనలో ఉన్నారని వివిధ గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఏమిటి? ప్రపంచ దేశాలతో పోలిస్తే కనుక 15 లక్షల మంది ఈ విధంగా మహిళలు రాజకీయాల్లో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇది మన దేశంలో ఉన్నదనే విషయాన్ని మనందరం తెలుసుకోవాలి. స్థానిక సంస్థల్లో ఎన్నికైన మహిళలు రాజకీయాలతో పాటు పరిపాలనలో విశిష్టమైన మార్పులు తేవడం జరిగింది. అంటే ఒక వార్డు మెంబర్గా కావచ్చు, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా కావచ్చు, ఒక మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు, ఒక మేయర్గా కావచ్చు, మహిళలు ఎప్పుడైతే ఆ స్థానాలకు వెళ్తున్నారో వారు రాజకీయాలతో పాటు పరిపాలనలో కూడా విశిష్టమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారని వివిధ అధ్యయనాలు చెప్పటం జరిగింది. పరిపాలన పైన, అధికారులపైన, వనరులపైన అవగాహన, పరిజ్ఞానం పెంపొందించుకొని స్థానిక సంస్థలలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతంగా ముందుకు నడుపుతున్నారు. అంటే మహిళలందరూ కూడా వారికి రాజకీయాలు కొత్త అయినప్పటికీ కూడా వాటిని తెలుసుకొని అర్థం చేసుకొని పరిపాలన పైన అర్థం చేసుకుంటున్నారు, అధికారులు ఏం పని చేస్తారనేది అర్థం చేసుకుంటున్నారు, వారికి ఏ ఏ వనరులు ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు, పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని స్థానిక సంస్థల్లో వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతంగా నడుపుతున్నారు. అంటే పురుషులతో పాటుగా కాకుండా ఇంకా సమర్థవంతంగా నడుపుతున్నారని మనకు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక మహిళలకు అవకాశం ఇవ్వడం వలన ఇంకా ఎటువంటి ఫలితాలు వచ్చాయన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్స్ కల్పించడం ద్వారా మహిళలు తమలోని నాయకత్వపు లక్షణాలను, శక్తి సామర్థ్యాలను పరిపాలనపై మంచి ప్రభావాన్ని చూపడం జరిగింది. మహిళలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల వారి యొక్క నాయకత్వ లక్షణాలను ప్రదర్శించటం, వారి యొక్క శక్తి సామర్థ్యాలను చూపించటం, పరిపాలనపై వారు తమ యొక్క నైపుణ్యాన్ని, తెలివితేటల్ని వాడడం వల్ల మంచి ప్రభావాన్ని చూపటం జరిగింది. ఉద్యోగుల నిధుల ఉపయోగం
సక్రమంగా చేస్తున్నారు. చాలా మంచి పరిణామం ఏమిటంటే కనుక వారికి ఇచ్చినటువంటి అధికారాలను సక్రమంగా ఉపయోగిస్తున్నారు. వారికి ఇచ్చినటువంటి ఉద్యోగుల ద్వారా మంచి పని చేయిస్తున్నారు. వారికి ఇచ్చినటువంటి వనరులు నిధులను కూడా సక్రమంగా ఉపయోగం చేస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అందించవలసిన మౌలిక సదుపాయాలు అంటే మంచినీరు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, మురుగునీటి నిర్వహణ కావచ్చు వంటి కార్యక్రమాలు మహిళలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అంటే ఏమిటి? స్థానిక సంస్థల్లో మహిళలకు అవకాశం ఇచ్చినట్లయితే మౌలిక అవసరాలను కూడా మహిళలు మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నారు. అది మంచినీరు అందించటం కావచ్చు, పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు, మురుగునీటి నిర్వహణ కావచ్చు, మొక్కల పెంపకం కావచ్చు, లేకపోతే ఆట స్థలాల నిర్వహణ కావచ్చు, ఇంటి పన్నును జమ చేయించడం కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలను మహిళలు సమర్థవంతంగా పటిష్టంగా ఒక గ్రామంలోని వార్డు మెంబర్గా, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, ఒక జెడ్పీటీసీగా, లేకుంటే జిల్లా పరిషత్ చైర్మన్గా, అంతేకాకుండా ఒక కౌన్సిలర్గా, లేకుంటే కార్పొరేటర్గా, లేకపోతే చైర్పర్సన్గా, మేయర్గా, డిప్యూటీ మేయర్గా, డిప్యూటీ చైర్పర్సన్గా, ఇలా అనేక పదవుల్లో వారికి ఇచ్చినటువంటి పదవుల్లో వారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో రాజకీయాల్లోకి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి మహిళలు వస్తున్నారు. వారి యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ చూసినట్లయితే కనుక వారిలో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఫార్మసిస్టులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, లేకపోతే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వారందరూ కూడా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఉన్న కారణంగా వారు వార్డు మెంబర్లుగా, గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా, లేక స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ఎన్నుకోవటం జరుగుతుంది. కాకపోతే వారికి రాజకీయాల పట్ల, పరిపాలన పట్ల అవగాహన ఉండట్లేదు. కావున రాజకీయాల్లోకి వచ్చినటువంటి మహిళలు మరింత ముందుకెళ్ళాలి అంటే కనుక, మరెన్నో ఉన్నత పదవులు చేజిక్కించుకోవాలంటే కనుక వారందరూ కూడా భారత రాజ్యాంగం పట్ల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి చట్టాల పట్ల, అంతేకాకుండా పురపాలికల అంటే మున్సిపల్ చట్టాలు, పంచాయతీరాజ్ చట్టాల గురించి కూడా అవగాహన పెంపొందించుకున్నట్లయితే రాబోయే రోజుల్లో రిజర్వేషన్స్ అనేటివి ఇంకా పెరుగుతున్నాయి కనుక మహిళలకు మంచి రాజకీయ భవిష్యత్తు, అంతేకాకుండా పరిపాలన భవిష్యత్తు కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. నేను డాక్టర్ కందికొండ శ్రీనివాస్ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా మహిళలకి, పురుషులకి అందరికీ కూడాను ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా, వీడియో తరగతుల ద్వారా లోతైన సమాచారంతో, లోతైన విశ్లేషణతో వీడియో తరగతులను నిర్వహిస్తున్నాను. అంతేకాకుండా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఆఫ్లైన్ శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాను. రాజకీయాలకు సంబంధించినటువంటి, పరిపాలనకు సంబంధించినటువంటి సమాచారం మీకు ఎక్కడ అంత ఈజీగా దొరకదు. కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకొని మీరు గొప్ప రాజకీయ నాయకులుగా ఎదగాలని, మంచి పరిపాలన అందించాలని, ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను.